అని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అంటే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయాన్ని ఇప్పుడు చెప్పిన పరిస్థితి. 13 ఏళ్ళు లోపల పిల్లలకు సోషల్ మీడియాలో బ్యాన్ చేయాలి అనేది ముఖ్యమంత్రి ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన పరిస్థితి. పిల్లలు సోషల్ మీడియా దుష్ప్రచారం పడకూడదని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేయాలనేది ఆదేశం. అంటే అందరూ ఒప్పుకుంటే దీని మీద అసలు పూర్తిగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కర్ణాటకలోనూ టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధం చేసింది. అలాగే ఇతర ఒక్కొక్క రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయం మీద మనం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాకు పూర్తిగా బ్యాన్ చేసే ప్రక్రియకి విధి విధానాన్ని 90 రోజుల్లో క్రియేట్ చేయమని ఆదేశం ఇచ్చాను. ఇది ఇప్పటికీ కర్ణాటకలో కొంత జరుగుతుంది. మనం కూడా దానికి మించి ఏ విధంగా చేయగలం అనేది చూడాలి. అందరి దగ్గర నుంచి యాక్సెప్టెన్సీ వస్తే మాత్రం డెఫినెట్ గా దీని మీద ఇంకా మరింత కట్టుదిట్టమైన విధి విధానాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం అనేది చంద్రబాబు చెప్తున్న పరిస్థితిగా మనం చూడాలి. కానీ ఇది ఏ విధంగా ఉంటది అనేది చూడాలి. ఇండియాలో టీనేజర్లకు సోషల్ మీడియాలో బ్యాన్ అయితే చేశారు. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రంగా కర్ణాటక గెలవబడుతుంది. అలాగే గోవాలోనూ సోషల్ మీడియా బ్యాన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా తల్లిదండ్రులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా మంచి యాక్సెప్టెన్సీ వస్తుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దిశగానే అనుకుంటున్నారు. గ్యారంటీగా ఈ దిశగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా 13 ఏళ్ల లోపు పిల్లలకి బ్యాన్ చేస్తే ఒక మంచి నిర్ణయంగానే భావిస్తారనే ఒక ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కూడా విధి విధానాలు 90 రోజులు క్లియర్ చేయాలనుకుంటుంది. తద్వారా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి.